నగరపాలక సంస్థకు ప్రజలు కడుతున్న ఆస్తి పన్నులతో, స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని ప్రధాన కూడళ్లలో మహనీయుల విగ్రహాలు, సంగీత వాయిద్య నమూనాలు, నూతనంగా వేసిన రోడ్లకు మహనీయుల పేర్లతో దగదగలాడే నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప నిర్వహణ బాధ్యత గాలికి వదిలేశారని స్థానిక నాయకులు నవీన్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. నగరంలో ఎంఆర్పల్లి, మ్యూజిక్ కాలేజ్, అలిపిరి బైపాస్ రోడ్, తిమ్మినాయుడు పాలెం నుంచి కాటన్ మిల్లు రోడ్డు కలుపుతూ ఇలా అనేక ప్రాంతాలలో లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ఏర్పాటు చేసిన విగ్రహాలను, నేమ్ ప్లేట్లను ఆకతాయిలు మధ్య మధ్యలో ధ్వంసం చేస్తున్నారని, ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు నవీన్ కుమార్ రెడ్డి. ఎస్వి మ్యూజిక్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన వైలిన్, తబలా, గిటార్ నమూనాలలో కొద్ది రోజులకే ఒకటి పగలగొట్టారని, తిరిగి మరమ్మతులు చేశారని, అలాగే అలిపిరి బైపాస్ రోడ్డు ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన పెడస్టల్ లైట్స్ అక్కడ పగలగొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ప్రజాధనాన్ని మంచి నీళ్ళలా ఖర్చు పెట్టడంలో చూపించే శ్రద్ధ, దానిని సంరక్షించడంలో పూర్తిగా బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాయలసీమ పోరాట సమితి నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మద్యం మత్తులో ఆ టవర్ లైట్స్ అన్ని కూడా పగలగొట్టేస్తున్నారు. అదే విధంగా మ్యూజిక్ కాలేజ్ ముందర అక్కడ మ్యూజిక్ కాలేజ్ ఉంది కాబట్టి సింబాలిక్ గా ఆడ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే గిటారీ, వీణ, తబలా ఇవన్నీ కూడా లక్షలాది రూపాయల ప్రజాధనంతో నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ దాన్ని సంరక్షించే బాధ్యత గాలికి వదిలేశారండి. మీరు చూడండి, అక్కడ ఆ గిటార్ పగలగొట్టేశారు. రాత్రి అయిందంటే మద్యం మత్తులో ఎవరు ఆ విలువైనటువంటి వస్తువులు, ఎందుకంటే ప్రజాధనంతో నగరపాలక సంస్థ అధికారులు ప్రధాన కూడల్లో అంతా కూడా మహనీయుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఆడ మ్యూజిక్ కాలేజ్ కాడ పూర్తిగా ఆ గిటారి పగలు కొట్టేశారు, పట్టించుకునే నాలుదే లేదు. అదేవిధంగా ఎంఆర్పల్లి దగ్గర మహనీయుల దండి యాత్రకు సంబంధించింది. నేను ఒకటే చెప్తున్నా నగరపాలక సంస్థ అధికారులకి, మీరు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కానీ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సంరక్షించే బాధ్యత కూడా తీసుకోండి. ఈరోజు దండి యాత్ర ఎంఆర్పల్లి దగ్గర ఏర్పాటు చేశారు. అక్కడ గార్డెన్ చూస్తే ఆడంతా కూడా పిచ్చి మొక్కలతో తయారైపోయింది. 9 దాటిందంటే మద్యం మత్తులు ఆడ మద్యం బాబులు మద్యం సేవిస్తున్నారు. ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేయొద్దండి.